స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. దావీదు సౌలుతో మాట్లాడుట సాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించెను. ప్రాణ స్నేహితుడు అనగా ఒకరి హృదయం ఒకరితో కలిసిపోవడం, అనగా ఇద్దరు ఆలోచనలు ఒకేలాగా ఉండడం, ఇద్దరు మాట ఒకేలాగా ఉండడం, ఇద్దరు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండకోకుండా, ఒకరికి ఏది తెలిసినా మరొకరికి రహస్యము లేకోకుండా, ఇద్దరి మధ్యన ఏ అరమర్రకలు లేకోకుండా, కల్మషము లేకుండా హృదయాలు కలిసిపోయి బ్రతికే వారిని ప్రాణ స్నేహితులు అంటారు. దేవునికి స్తోత్రం.